2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవసారి మూడోసారి మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించింది హైకోర్టు తీర్పు. మెయిన్స్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండోసారి మూడోసారి మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించింది హైకోర్టు తీర్పు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక 2018లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ కొట్టివేయటమే కాకుండా ఇందులో ఉన్న అభ్యర్థుల ఎంపిక కూడా చెల్లదు అని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కు సంబంధించి 6 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 169 పోస్టుల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వైసీపీ వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించడంతో పాటు దీనిపై డిజిటల్ మూల్యాంకనం జరిగింది. అయితే డిజిటల్ మూల్యాంకనం చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్ లో పేర్కొనలేదు అని చెప్పి అభ్యర్థులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వీరి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మాన్యువల్ మూల్యాంకనంలో కూడా అడిషనల్ గా ఓఎంఆర్ షీట్లను ప్రింట్ చేసి తమకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేస్తున్నారని చెప్పి మరోసారి అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఈ అభ్యర్థులంతా కూడా కోర్టుకు వెళ్లటంతో ఒకసారిగా కలకలం రేగింది. దీనిపై మళ్ళా రెండోసారి మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ విధంగా 2 సార్లు మూల్యాంకనం చేయటం అనేది కూడా పరీక్ష ఏపీపీఎస్సీ నిబంధనలకు వ్యతిరేకము అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితం గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 2 సార్లు మూల్యాంకనం చేయటం అనేది న్యాయ చట్ట విరుద్ధము అని చెప్పి హైకోర్టు తెలియజేసింది. మెయిన్ పరీక్షల అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ కూడా సెటిసైడ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పరీక్షల నిర్వహణ, ఎంపిక ప్రక్రియ కూడా 6 వారాల్లో పూర్తి చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తం 169 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో డిఎస్పీ, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ తో పాటు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, మనకు కొంతమంది సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీళ్ళందరి నియామకాలను కూడా హైకోర్టు రద్దు చేసింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.